అయినటువంటి వాళ్ళరా అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధం దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తూ వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చూడొచ్చు. మన దేవుడు తల్లి ప్రేమ గల దేవుడు. అంటే ఒక తల్లి ఎలాగా బిడ్డలను ప్రేమిస్తుందో అలాంటి ప్రేమ చూపించే దేవుడు. అందుకే ఎల్ షదాయ్ అనే పేరుకు అర్థం ఏంటంటే తల్లి వంటి రొమ్ము గలవాడు అని అర్థం అంట. దేవుని బిడ్డలారా గమనించండి. కనుక మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు శారా బ్రతుకున్నంత కాలం ఇస్సాకు యొక్క జీవితంలో మరి వివాహం చేసుకోలేదంటండి. శారా చనిపోయిన తర్వాత అప్పుడు దుఃఖ నివారణ పొందని పరిస్థితుల్లో మరి తల్లి ప్రేమను ఎంతగా అనుభవించాడో చూడండి. అంత అనుభవించినటువంటి యొక్క మరి ఇస్సాకు యొక్క జీవితంలో మరి తల్లి ప్రేమ యొక్క ఔన్నత్యం గుర్తెరుగుతూ వచ్చాడు. అయితే ఇస్సాకు మరి ఆ దుఃఖ నివారణ పొందని పరిస్థితుల్లో అబ్రహాము మరి ఎలియాజరుకు బాధ్యతను అప్పగించి రిబ్కాను వెతికి మరి ఇస్సాకు వివాహం చేసిన తర్వాత అప్పుడు దుఃఖ నివారణ పొందుతూ వచ్చాడంట. దేవుని బిడ్డలారా గమనించండి. అనగా ఒక తల్లి బిడ్డల పక్షాన ఎంతటి ఆత్మ సంబంధమైన ప్రేమను కనబరుస్తుంది చూడండి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఒకని తల్లి వలె ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అంటే దేవుడు ఒక తల్లి ఎలాంటి ఆదరణ చూపించగలదో అలాగూ అంతకంటే మించి మనల్ని దేవుడు ఆదరించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నావో, అయితే నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే తప్పక దేవుడు నిన్ను ఆదరిస్తూ వస్తాడు. న్యాయాధిపతులు చరిత్రను పరిశీలించినప్పుడు వారు ఒక వాస్తవమును కనుగొనవచ్చు. ఏంటంటే దేవుని ప్రజలు న్యాయాధిపతులు మరణము తర్వాత దేవుని దృష్టికి దోషులైపోతూ వచ్చారంట. ఎందుకంటే శత్రువుల చేతికి అప్పగించబడ్డ తర్వాత దేవుని ప్రజలు మొరపెట్టగా దేవుని మరొక న్యాయాధిపతిని వారికి లేవనెత్తు వచ్చాడు. ఎందుకంటే ఆనవాయితీగా మరి న్యాయాధిపతి బారాకు కాలమందు ప్రవక్తయగు దెబోరా మరి ఎట్లా ఉందంటే, దెబోరా పాత్ర ఎట్లుందంటే అది ఎక్కడ రాయబడిందంటే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది. ఆమె ఒక తల్లిలాగా ఉందంటే ఇశ్రాయేలుకు అధిపతులు లేకపోయినప్పటికీ దెబోరా నేను రాకమునుపు ఇశ్రాయేలుతో నేను ఒక తల్లిగా ఉండక మునుపు మరి దేవుని వాక్యంలో చూసినప్పుడు వారు లేకపోయిరి. అంటే ఇక్కడ ఏంటంటే దేవుని వాక్యంలో దెబోరా ఒక తల్లి పాత్ర పోషించిందంటండి ఇశ్రాయేల్ పట్ల. ఎందుకంటే న్యాయాధిపతిగా ఉండి వారిని ఎంతగానో ఆదరిస్తూ వచ్చింది. దేవుడు ఆ రీతిగా మరి ఎట్లాగైతే ఒక దెబోరా మరి ఇశ్రాయేల్ పట్ల ఒక తల్లి లాంటి ఆదరణ చూపించిందో, అలాగే ఇస్సాకు పట్ల శారా ఎట్లయితే ఒక తల్లి లాంటి ఆదరణ చూపించిందో, ఇలాంటి ఆదరణ మనుషులకు దేవుడు అందించాలని దేవాతి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూలోకానికి పంపడం జరుగుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, కుటుంబము అనేటువంటి వ్యవస్థలో భర్త శిరస్సుగా ఉన్నాడు, భార్య ఫలించు ద్రాక్ష వలె, పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు. అయితే ఈనాడు చాలా మంది జీవితాల్లో భార్య భర్తలుగా కుటుంబం ఉన్నప్పుడు సంతాన భాగ్యం లేనిటువంటి వారు ఉంటున్నారు. పిల్లలు లేని పరిస్థితి గమనించారా? అయితే సంతానం లేని వారిని ఇల్లాలుగాను అలాగే కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును యెహోవాను స్తుతించుడని కీర్తనలు 113వ అధ్యాయం 9వ వచనం రాయబడుతూ వచ్చింది. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం గొడ్రాలును ఆయన మరి ఇల్లాలుగా మార్చేటువంటి దేవుడు అనేక మంది స్త్రీలను ఇల్లాలుగా కుమారులు గల తల్లిగా ప్రభు చేసి ఉన్నాడు. అందుకే ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ సామెతలు 31వ అధ్యాయం 28వ వచనం రాయబడుతూ వచ్చింది. కనుక దేవుడు అద్భుతకరుడైనటువంటి దేవుడు. ప్రియులారా, మన యొక్క అవసరతలన్నీ మన కొదవలన్నీ గుర్తెరిగిన దేవుడు. మనకి బిడ్డలేని పరిస్థితుల్లో బిడ్డలను అనుగ్రహించడం, అలాగే మనకు అనారోగ్య పరిస్థితుల్లో మన రోగాలను స్వస్థపరచడం, మన ఆర్థిక కొదవలతో ఉన్నప్పుడు మన కొదవలు తీర్చడం, ఈ రీతిగా మనకి పాపములో నశించిపోతున్నప్పుడు మనకు రక్షణ ఇవ్వటం, మనల్ని ఆత్మీయంగా బలోపేతం చేయటం, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తటం, భయస్థులమై బాధతో నిరాశతో ఉన్నప్పుడు
ధైర్యపరచడం, ఓదార్పునివ్వటం, బలపరచటం, ఆ రీతిగా ఒక తల్లి పాత్ర మరి దేవాతి దేవుడు పోషించి మనల్ని ఎన్నో సమయాల్లో నిరాశకు గురైనప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరుచుకుంటూ వచ్చాడు. నిజంగా ఇది అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిని మనం అనుభవించే గొప్ప స్థితిని దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ ఉదయకాల సంబంధు దేవుని బిడ్డలమైన మనము ఆత్మీయంగా దేవుని పాదాల చెంత చేరి దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటే దేవుడు మనల్ని ఆదరించి బలపరిచి నిలబెట్టి ప్రోత్సాహపరిచి ఆశీర్వదించి అన్ని విషయాల్లో కూడా క్షేమాన్ని ఇస్తూ వస్తాడు. ఎట్లాంటి క్షేమం అంటే మరి శారా ద్వారాగా ఇస్సాకు అనుభవించిన క్షేమం. అందుకే దుఃఖ నివారణ పొందలేకపోతూ వచ్చాడు. తర్వాత మరి వివాహం చేసిన తర్వాత ఇస్సాకు మళ్ళీ దుఃఖ నివారణ పొందుతూ వచ్చాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల విషయంలో దెబోరా ఇచ్చిన ఆదరణ అంటే ఆదరణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మనకు దొరుకుతా ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో యెరూషలేములోనే మనకు ఆదరణ అని రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని సన్నిధికి నీవు వచ్చినట్లయితే నీవు ఒక తల్లి ఇచ్చేటువంటి ఆదరణ నీకు దేవుని సన్నిధిలో దొరుకుతుంది. తప్పక దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఆ రీతిగా దేవుడు మనం దీవించులాగా దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వోన్నతుడైన మా తండ్రి, ఉదయకాల సంబంధం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. నాయన, న్యాయాధిపతుల విషయంలో దెబోరా ఇచ్చిన ఆదరణ, అలాగే ఇస్సాకుకి శారమ్మ ఇచ్చిన ఆదరణ, ఒక తల్లి పాత్ర పోషించి ఇచ్చిన ఆదరణ అయ్యా. యెరూషలేములో దేవుని యొక్క మందిరంలో దేవా మాకు మీరు ఆదరణ ఇస్తున్నారయ్యా. అట్టి ఆదరణ పొందుకునే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. గొప్ప దేవా, నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొని నామ తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధ ఆత్మకమైన సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్.